అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో చూస్తున్న ఈ మొక్క పొడపత్రి అండి. పొడపత్రి ఇదిగోండి, ఇది పొడపత్రి. దీన్ని గుర్తించడం కూడా చాలా ఈజీ అండి. ఇలా తుంపితే లైట్గా కొంచెంగా పాలు వస్తాయి. ఇదిగోండి, ఆకుకు కానీ ఆ కాడకు కానీ తుంచితే దీన్ని గుర్తించడం చాలా తేలికండి. ప్లస్ ఈ ఆకులు ఒక 2-3 ఆకులు కనుక నమిలితే మనకి ఒక గంట 2 గంటల సేపు టేస్ట్ తెలియదు. మన టేస్టీ బడ్స్ అంటే మన నాలుక మీద ఉండే టేస్టీ బడ్స్ని ఇవి ప్రభావితం చేసి కొంతసేపు మనకి ఏ టేస్ట్ అంటే తీపి కానీ, ఇప్పుడు మనం పంచదార తిన్నా లేకపోతే వేరే తీపి తిన్నా కూడా, లేదు కారం తిన్నా కూడా ఆ టేస్ట్ను మనకి లేకుండా చేస్తుంది. ఇది మనకి షుగర్ వ్యాధిలో కూడా మనం దీన్ని ఒక మూలికగా వాడతామండి. అంతేకాకుండా ఇది మనకి దీని పచ్చి ఆకులు సేకరించి దాని రసం తీసి ఆ రసాన్ని మనం వైట్ క్లాత్లో, తెల్ల కాటను క్లాత్లో ఆ రసాన్ని ముంచి ఆరేస్తూ అలా ఒక 5-6 సార్లు చేస్తే లేయర్లుగా దానికి ఇది పడుతుందండి. తర్వాత దాన్ని మనం ఒత్తులుగా కట్ చేసి మూకుడులో ఆముదం పోసి ఈ మనం కట్ చేసిన ఈ పసరు పట్టిన క్లాత్ని మనం ఒత్తిలాగా వేసి ఆ ఒత్తి వెలిగించిన తర్వాత ఆ పైన ఒక 2-3 అంగుళాల గ్యాప్లో మనం ఒక ప్లేటు పెట్టినట్టయితే మనకి నల్లగా నుసి వస్తుందండి. దీని నుంచి వచ్చిన నుసి మనకి పైన ప్లేటుకి అతుక్కునిద్ది. ఆ నుసిలో మనం ఎన్నపూస కలుపుకొని దీన్ని కాటికగా వాడుకుంటే మన కళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అంటే కళ్ళకి ఈ వైరస్లు కళ్ళకలకలు కానీ, లేకపోతే చుక్కలాలు కానీ, కంటి చూపు తగ్గటం కానీ ఇలాంటిది ఏది ఉండదండి. ఇది పొడపత్రి అండి. అంతేకాకుండా దీన్ని మనం ఇంకొక ఇదిలో కూడా వాడుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి దీనిని ఇంకొక 4-5 ఆకులు కలిపి వాటితో పాటు ఈ ఆకును కూడా కలిపి మనం తీసుకుంటే షుగర్ తగ్గుతుందండి. షుగర్ అనేది మనకి కంట్రోల్కి వస్తుంది. పొడపత్రి. అంతేకాకుండా ఇది కంటిలో ఏదన్నా మనకి పుల్ల కానీ ఏదైనా ఇది కానీ తగిలినప్పుడు పొడలు వస్తాయి తెల్లగా. ఆ పొడలకి దీని రసాన్ని డైరెక్ట్గా కంట్లో చుక్క వేసుకుంటే ఆ పొడలు పోతాయండి. కాకపోతే కొంచెం మంట పుడుతుంది ఇది. ఆ మంటను ఓర్చుకుంటే సింగిల్ డోసులో ఆ పొడ అనేది పోతుందండి మనకి.